హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రోజా బేబీని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇక్కడ వాకింగ్ వచ్చాను ఫ్రెండ్స్. వాకింగ్ ట్రాక్లో అన్ని పువ్వులు ఉంటాయి, చక్కగా మొత్తం గ్రీనరీగా ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి పక్షులు ఎలా బర్డ్స్ కిలకిల రాగాలి వినబడుతున్నాయా మీకు? ఇక్కడ పక్కనే చెరువు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి చక్కగా చల్లగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు ఫ్రెండ్స్. బడ్డీ, లియో, రోడియో, ఆర్య, ఆస్కార్, ఇవన్నీ నా ఫ్రెండ్స్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కలు అన్నలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ చెట్టు మీదనే చాలా ఉడతలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మేము అప్పుడప్పుడు దీనికి ఇక్కడ బిస్కెట్స్ ఇస్తాం ఫ్రెండ్స్. అవి బిస్కెట్స్ తింటాయి, టమాటాలు తింటాయి. వేరే వాళ్ళు కూడా తెచ్చి పెడుతుంటారు ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నాను ఫ్రెండ్స్, చక్కగా నేను వాకింగ్ చేస్తున్నాను. మీరందరూ కూడా రోజు వాకింగ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇంత క్యూట్గా ఉండేందుకు కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నేను హాయిగా చక్కగా రోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తాను, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటాను. అందుకే నేను ఇంత స్వీట్గా క్యూట్గా ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంది అని. ముళ్ళు ఏం లేకుండా జాగ్రత్తగా నడుస్తున్నాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటే మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే ఇంజక్షన్ ఇస్తాడు ఫ్రెండ్స్. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దగ్గరలో ఒక గుడి కూడా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మా మమ్మీ దాచి అంటే చూడండి ఫ్రెండ్స్, పైన ఉడత పాపలు వెళ్తున్నాయి. ఇక్కడ వేరే అన్నయ్యలు కూడా వాకింగ్కి వచ్చారు ఫ్రెండ్స్. అందరు వాకింగ్ చేస్తున్నారు పిల్లలు. రోజు బేబీ, కమాన్ రోజా. అన్నయ్యలు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, అందుకే చూస్తున్నాను నేను. ఇగో ఫ్రెండ్స్, ఇదో గుడి ఫ్రెండ్స్, పోచమ్మ గుడి. మా మమ్మీ దాచిపెట్టుకో, రోజు దాచిపెట్టు అని చెప్పి అంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ గుడి దగ్గర రాగానే కాసేపు కూర్చొని దాచిపెట్టుకుంటా. చూడండి ఫ్రెండ్స్, చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హాయిగా కూర్చోవాలనిపిస్తుంది. మా మమ్మీ ఇంకా కాసేపు అయినాక వెళ్దాం రోజీ అంటుంది. నాకేమో ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది చల్లగా ఇక్కడ. అమ్మయ్య, ఇంకా ఇప్పుడు లేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా వాకింగ్ చేసి